నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుందంటారు. ప్రస్తుతం నిజాల సమాధి మీద జరిగే అబద్ధాల పునాదులని గొప్పగా చిత్రీకరించుకునేటటువంటి రోజుల్లో ముందు ఒక వార్త చదివి వినిపిస్తా, ఆ తర్వాత అసలు మాట మాట్లాడుకుందాం. వైకాపా పాలనలో జలవనరుల శాఖ విధ్వంసానికి గురైందని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత 5 ఏళ్లలో ఒక్క రిజర్వాయరు కాలువ పనులు పూర్తి కాలేదని, చివరికి పూడికితీత పనులు జరగలేదని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టును ఆదివారం ఆయన జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2014-19 మధ్యకాలంలో 7 లక్షల కోట్ల బడ్జెట్లో జలవనరుల శాఖకి తెలుగుదేశం పార్టీ సర్కార్ 72,000 కోట్లు కేటాయిస్తే, జగన్ ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల బడ్జెట్లో కేటాయించింది 32,000 కోట్లేనని, ఖర్చు చేసింది కేవలం 19,000 కోట్లు మాత్రమే విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సేమ్ ప్రాజెక్టులకు 12,000 కోట్లు కేటాయిస్తే, వైకాపా ప్రభుత్వం ఖర్చు చేసింది 2,200 కోట్లు మాత్రమేనని వెనుబడ్డారు. జగన్ రాయలసీమ ద్రోహి అని మంత్రి ధ్వజమెత్తారు. హంద్రీనేవాకు ప్రస్తుతం 2,500 కోట్లు కేటాయించామని, 2025 జూలై ఆఖరి నాటికి పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, గతంలో ఇది ఎప్పుడు బిగిన్ చేసింది హంద్రీనేవా కానీ గండికోట కానీ ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి టైం పూర్తయింది. ఎప్పుడు అప్పుడే ఇంకా కొంత బ్యాలెన్స్ ఉందంటున్నారు. నెంబర్ 1 ఇది పక్కన పెట్టేద్దాం, అది తీసేద్దాం. అయితే ఆర్థిక అభివృద్ధిని నాశనం చేశాడు జగన్ అంటున్నారు కదా ఇంతకాలం. ఇప్పుడు చూడండి, తెలుగుదేశం హయాంలో 7 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే ఇప్పుడు ఎంత అంటున్నారు? ఆయనే చెప్తున్నటువంటి మాట 12 లక్షల కోట్లు జగన్ టైంలో అంటున్నారు. అంటే 5 లక్షల కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టినట్టే కదా. మరి బడ్జెట్ పెట్టినప్పుడు డబ్బు లేకుండా పెడతారా? అంటే ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి జరిగినట్ట జరగనట్ట? నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఎలాంటి టాక్టికల్ పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ సర్కారు 72,000 కోట్లు కేటాయిస్తే, జగన్ ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇంతవరకు ఓకే, 32,000 కోట్లే కేటాయించింది. ఇక్కడ ఖర్చు చేసింది కేవలం 19,000 కోట్లే. అంటే జగన్ 32,000 కోట్లు కేటాయించాడు, 19,000 కోట్లు ఖర్చు పెట్టేశాడు. ఓ పక్కన రూపాయి ఖర్చు పెట్టలేదు అంటున్నారు. అదొక ఎత్తు. రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో సేమ్ ప్రాజెక్టులకు 12,000 కోట్లు కేటాయిస్తే, వైసీపీ ప్రభుత్వం 2,200 కోట్లు మాత్రమేనని మండిపడ్డారు. ఇదేంటి 12,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఎంత ఖర్చు పెట్టారనేది చెప్పట్లే. అక్కడ వైసీపీ 2,200 కోట్లే ఖర్చు పెట్టిందట. ఓ పక్కనేమో 32,000 కోట్లు 19,000 కోట్లు ఖర్చు పెట్టారు. మరోవైపు 12,000 కోట్లు 2,200 కోట్లే ఖర్చు పెట్టారు. వీళ్ళదేమో కేటాయింపులు చెప్తున్నారు, వాళ్ళదేమో కేటాయించిన దాంట్లో ఖర్చు ఎంత అని చెప్తున్నారు. తెలుగుదేశం హయాంలో 32,000 కోట్లు కేటాయించారు, ఖర్చు ఎంత పెట్టారు? ఇది తెలివిగా వార్తలు రాసే తీరు. వాస్తవంగా బడ్జెట్ పరంగా ఎంత పెరిగింది ఏంటి అన్నటువంటిది ఇక్కడ అసలు నిజాల్ని హైలైట్ చేయకుండా తెలివిగా నడిపిస్తున్నారు.